అనుకునే పద్ధతి కాకుండా ఇదేదో అందులో ఆంధ్రాకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా నదులు ఉన్నాయి. కృష్ణానదికి ఇలా వస్తుందో నేను అనుకోలేదండి ఎప్పుడు. ఎందుకంటే కృష్ణానదికి పైన అంతా బ్యారేజీలు, ఆనకట్టలు, ప్రాజెక్టులు. మన గోదావరికి అయితే ధవళేశ్వరంకిను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఇంకేమీ లేదు. కృష్ణానదికి కూడా అంత ఫ్లో వచ్చేస్తుంది. 2009లో వచ్చింది, మళ్ళీ ఇదే రావటం చూడండి. ఇంక ఇవి రెగ్యులర్ అవుతాయన్నది సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఓజోన్ లేయర్ ఏదో దెబ్బతింటోంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, శీతాకాలంలో ఎండలు భరించలేము, వేసవికాలంలోనే వరదలు వచ్చేస్తాయి. ఇది ఇంకా 100 ఏళ్ళు పడుతుంది, 70-80 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం, కానీ ఎర్లీ అయిపోయింది. ఎనీవే దాంట్లో బాధపడ్డ వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి, వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటాం తప్ప అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఈ ప్రెస్ మీటు పిలవలసి వచ్చింది. మీరందరూ వరద ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నారు, తెలుసు, నేను చూస్తున్నాను టీవీలో. అయినా పిలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు. ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా, ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ ఎఫిడవిట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే పైసా 200 కోట్లు అనమాట. వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది ఇక్కడ వచ్చి. ఈయన వైటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల బుక్ వాల్యూలు ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషను అని ఎవరో కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడు ఈయనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా, ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఏ తప్పు చేశాడా అని నేను అన్నగానే, ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్ పెట్టడానికి వీల్లేని పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. అనేకం వెతికారు, ఇందులో ఏమైనా దొరుకుతాడా, అందులో ఏమైనా దొరుకుతాడా అని. కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఈవేళ ఆయన మార్గదర్శితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్టవిరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు, జూలై 23లో 16 కోట్లు. వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయంగా ఇది అటాచ్ చేశారా, మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వేయలే.